ఆపరేటర్గా అందులో పనిచేసే టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ ట్రైన్ చేసి వాళ్ళతో నడిపించాలి. అట్లా కాకుండా వాడి ఉద్యోగ భద్రత ఎక్కడ పోతుంది? మీరు బ్యాటరీ వెహికల్ అని ప్రమోట్ చేసిన తర్వాత ఏడికి పంపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఉన్న మూసేసి హైదరాబాద్తో ఉన్నటువంటి సంబంధం వాళ్ళకు, భూమితోని ఆ ఇంటితో ఉన్న సంబంధం, ఆ పిల్లలు చదువుకుని ఇక్కడనే, ఆ పిల్లలు జాబ్ చేస్తున్నారు ఇక్కడనే, వాళ్ళని మీరు కుట్రపూరితంగా జిల్లాలలో పంపించే ప్రయత్నం ఒకవైపున జరిగింది. రెండోది వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి కదా, మరి ఆ న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించకుండా ఇన్ని రోజులు డ్రామా చేసి మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, మరి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఇప్పుడు లేలే మేము అది చేస్తాం ఇది చేస్తాం మాట్లాడే కరెక్ట్. అల్టిమేట్గా ఏంది, ఆర్టీసీ ధర్నాలు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులు బయటికి రాకపోవడం మూలాన పేద సామాన్య కుటుంబాల పరిస్థితి ఏంది? ఈ ఫ్రీ బస్సు ఎక్కడెక్కుతారు మీ మహిళలుగా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మండలు నేను ఫ్రీ బస్సు ఇచ్చినాను, ఏడెక్కాలి? ఇప్పుడు ఏడెక్కాలి? అదేవిధంగా పేదవాళ్ళు ఇబ్బంది పడతారు. ఆర్టీసీ అనేది ది బెస్ట్ సౌకర్యం, ట్రాన్స్పోర్టేషన్లో బెస్ట్ సౌకర్యం పేద మధ్య తరగతి కుటుంబాలు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి వాళ్ళు ట్రావెల్ చేయలేదు. బట్ అల్టిమేట్గా నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నా యొక్క సూచన ప్రభుత్వానికి, వెంటనే వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లని వెంటనే చేయండి. ఫస్ట్ డిమాండ్. రెండోది, వాళ్ళని గవర్నమెంటు రెగ్యులర్గా ట్రీట్ చేయండి. రెండో డిమాండ్. మూడవది ఏంటంటే, ఈ బ్యాటరీ బస్సులు మీరు వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే నడిపించి, కండక్టర్లు వాళ్ళే ఉండాలి, డ్రైవర్లు వాళ్ళే ఉండాలి, టెక్నికల్ సపోర్ట్ కూడా వాళ్ళే ఉండాలి. అట్లా కాకుండా వాళ్ళ జీవితంతో ఆడుకుంటామంటే అల్టిమేట్గా సరే మీ కర్మ మీరు అనుభవిస్తాం, చూస్తారు.